మీ ఇంట్లో పిల్లలు అన్నం తింటలేరా? ఫోన్ ఇచ్చేసేయండి జరసేపు. అల్లరి చేస్తుర్రు, మాట వింటలేరా? ఫోన్ ఇచ్చేసేయండి. చదువుకుంటలేరా? ఫోన్ ఇస్తా అని చెప్పేసి బేరాలు ఆడుండ్రి. బయటికి పోయే పని ఉందా? అయితే కూడా ఫోన్ ఇచ్చేసేయండి. ఇట్లా పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు ఇచ్చేసి అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే కుక్కట్పల్లిలో సహస్ర ఇన్సిడెంట్ గుర్తుంది కదా. ఒక 10th క్లాస్ పిల్లగాడు ఎవరికి దొరకకుండా ఎట్లా మర్డర్ చేయాలి, ఒకవేళ దొరికిపోతే జైలు ఎట్లా సర్వైవ్ కావాలి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకున్నాడు. అట్లా చేసి ఆ పిల్లని చంపేసిండు. ఇక అక్కడి నుంచి వెళ్ళి మేడ్పల్లికి వస్తే ఇక్కడ ముచ్చట ఎట్లుంది అంటే, ఈ రోజులలో కూడా అనుమానం అనేది ఒకసారి పట్టుకుందంటే చంపేసుకునుడేనా అంటే విడాకులు అనే ఒక ఆప్షన్ ఉంది. నీకు నచ్చకపోతే, నీకు అనుమానం ఉంటే విడాకులు ఇచ్చేసి వదిలించుకోవచ్చు. అట్లా కాకుండా 5 నెలల కడుపుతోనున్న భార్యని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసిండు ఒక భర్త. ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకొని మొగుళ్ళని చంపుతున్నారు ఈ ఆడపిల్లలు. పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత అనుమానం మొదలయ్యి పిల్లలను చంపుతున్నారు ఈ మొగుళ్ళు. సరిపోయినరంతా. ఒక ఏజ్ రాగానే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, ఇన్ని ఏళ్ళు వచ్చినాయి అని సావగొడతారు. వాళ్ళు వెనక ముందు ఏమీ చూసుకోకుండా పెళ్ళి అయిందే ఇంపార్టెంట్ అని పెళ్లి చేసేసుకుంటారు. దాని తర్వాత మళ్ళా ఎవరి చేతనో చేస్తారు, లేదా ఎవరి చేతిలోనో చేస్తారు. పెళ్ళి అయినా సావే, పెళ్ళి కాకున్నా సావే. అసలు పెళ్ళి అంటేనే సావుకొచ్చింది.